ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఎమ్మిగనూరు పట్టణంలో 25వ వార్డ్ గాంధీనగర్ నందు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీపై ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం తథ్యమని ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఎమ్మిగనూరు పట్టణంలో 25వ వార్డ్ గాంధీనగర్ నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీపై ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టిపెట్టినందుకు ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారని తెలిపారు. ప్రచారంలో అనేక సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని, జగన్ సంక్షేమ పథకాల పేరుతో బటన్ను నొక్కడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. గాంధీనగర్లో ల్యాండ్రీ షాపు నందు డాక్టర్ మాచాని సోమనాథ్ బట్టలను ఇస్త్రీ చేశారు. బీసీ డిక్లరేషన్లో ఆదరణ పథకం కింద చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించుటకు చంద్రబాబు భరోసా కల్పించారని రజకునికి వివరించారు. జగన్ రెడ్డి అవినీతి కారణంగా విద్యుత్ వినియోగదారులపై 57,188 కోట్ల రూపాయల భారం మోపారు అని ఆవేదన చెందారు. 73 ఏళ్ల చరిత్రలో 20 మంది ముఖ్యమంత్రులు 7,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తే చంద్రబాబు ఒక్కరే 15,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత దక్కిందన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, జగన్ రీజన్ లేని నాయకుడని, రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. రాక్షస పాలనను, రాచరిక పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదెన్న, కేఎండి అబ్దుల్ జబ్బార్, చేనేత విభాగం నాయకులు లక్ష్మీరెడ్డి, కుర్ని దేవాదాయ సంఘం సెక్రటరీ సుధాకర్, కామర్తి గంగాధర్, ధన, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ హుసేని, కంపాడు చినరంగన్న, వన్నెల మోషే, ఆఫ్ఘన్ వలీభాషా తదితరులు ఉన్నారు.